ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనమునకు అప్పు ఇచ్చెదవు, కానీ అప్పు చేయవు. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు, కానీ అప్పు చేయవు. దేవుని వాక్యం నేటి దినాన నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు, కానీ అప్పు చేయవు. దేవుడు తన జనమును ఎప్పుడూ అనేకులకు ఇచ్చేవారుగానే నిలబడతాడు, కానీ అనేకుల యొద్ద చెయ్యి చాచే విధంగా నిలబెట్టడు. అందుకే కీర్తనాకారుడు రాస్తాడు, నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, నా ముదిం వచ్చేంతవరకు నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నాకు తెలియదు, నేను చూడలేదు. ఎందుకంటే నీతిమంతులను దేవుడు ఆ స్థాయికి, ఆ స్థానానికి దిగజార్చడు. ఆయన ఎప్పుడు అప్పు ఇచ్చేవారుగానే సహాయం చేసే స్థాయిలోనే ఆయన నిలబడతాడు. ఎట్లాగ సహాయం? మన తోటి వారికి సహాయము, ఎదుటివారికి సహాయము, తోటి విశ్వాసికి సహాయము, ఆపదలో ఉన్న వారికి సహాయము అంత మట్టుకు కాదు. కానీ ప్రభు ఒక ప్రత్యేక రీతిలో నేటి దినాన ఆయన తన వాక్యాన్ని వివరించబోతున్నారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలను కనికరించేవాడు, లేదా బీదల మీద కటాక్షము చూపువాడు, లేదా బీదలకు సహాయము చేయవాడు, లేదా బీదలకు చెయ్యి చాచి అందించేవాడు, లేదా బీదల అక్కర్లు తీర్చువాడు ఏమనుందంటే, ఈ కార్యాలు చేయువారు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే అప్పిచ్చే స్థాయిలో ఆయన నిలబడతాడు. ఎట్లాగా? దేవుడు వచ్చి మీ దగ్గరికి, మన యొద్దకు వచ్చి ఆయన చేయి చాచి నాకు సహాయం కావాలని అడుగుతాడా? కాదు. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క వాక్య భావాలు, దాని యొక్క ఆంతర్యాలు, ఆయన యొక్క వాక్య మర్మాలు ఎంతో ఉన్నతమైనవి. ప్రభు అంటున్నారు, మీరు బీదలకు సహాయం అందించండి. మీ బీదల ఎదుట మీ గుప్పిలు విప్పండి. మీరు వారికి చేస్తే నాకు చేసినట్లే. అందుకే మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం. ఆ యొక్క దినములో పునరుద్ధానమందు గొర్రెలు మేకలు కుడి ఎడమలకు నిలబడితే, యెహోవా చేత ఆశీర్వదించబడిన జనాంగమా, నేను ఆకలితో ఉంటే ఆకలి తీర్చారు, నేను దాహంతో ఉంటే దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనున్నాయంటే మీరు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాల్లో బందీగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చారు అని అంటే వాళ్ళంటారు నీతిమంతులు, అయ్యో ప్రభువా, మీరెప్పుడు ఆకలిగా ఉన్నారు, మేము ఎప్పుడు ఇచ్చాం మీకు? మీరెప్పుడు దాహంతో ఉన్నారు, మేము ఎప్పుడు మీకు దాహానికి నీళ్ళు ఇచ్చాం? మీరెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నారు, మేము వస్త్రాలు ఇచ్చాము? మీరెప్పుడు చెరసాల్లో ఉన్నారు, మేము ఎప్పుడు చెరసాలకు వచ్చి మిమ్మల్ని పరామర్శించాము? మాకు అసలు ఎన్ని తెలియదే, మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే, ఇట్లాంటి క్రియ మా అనుభవంలో లేదే అని అంటే ప్రభు అంటారు, బీదలలో ఒకనికి, నా పేరట ఉన్నవారికి మీరు ఇలాగ చేస్తే అది నాకు చేసినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం బీదలకు సహాయం చేసిన ఎడల, మన తోటి వారి కొరకు మన గుప్పిలు విప్పిన ఎడల, సత్క్రియ చేసిన ఎడల ప్రభు అంటున్నారు, అది నాకు అప్పిచ్చినట్లే. లోకంలో ఎవరికన్నా అప్పిస్తే లేదా అప్పు తీసుకుంటే ఏమంటారు? దానికి వడ్డీ వేస్తారు, వడ్డీ అసలు కలిపి కట్టాలి అంటారు. సరే, ఆ సంగతి మనం కొంచెం పక్కన పెడితే, వారు ఖచ్చితంగా లాభాన్ని ఆశిస్తారు. మరి అప్పిచ్చిన వాడు తీసుకున్న వాని యొద్ద నుంచి ఏదో ఒక లాభాన్ని ఆశిస్తూ ఉన్నప్పుడు, మరి ప్రభు మన యొద్ద అప్పు తీసుకున్నారు అంటే ప్రభు ఏ విధంగా మనకి చెల్లిస్తారు? ఆయన వడ్డీ వేసి చెల్లిస్తారా? దానికి ఇంకా బహుమానం చేకూర్చి చెల్లిస్తారా? దానికి 2 అంతలు ఇస్తారా? ఆయన 100 అంతలు ఇస్తారా? 1000 అంతలు ఇస్తారా? ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆశీర్వాదం. అందుకే వాక్యంలోనే అక్కడ రాయబడి ఉంది, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. ఆపదలో అట్టి వానినంట తప్పిస్తాడని వాక్యం ఇంకో చోట రాయబడినది, కీర్తనల గ్రంథంలో చూస్తాం. కాబట్టి నేటి దినాన మనం అప్పిచ్చువారుగా ఆయన మనల్ని నిలబెట్టే స్థాయికి మనం ఉన్నాం. నిశ్చయంగా నిలబెట్టాడు. నిశ్చయంగా ఆయన స్వరక్తం చేత కడుగబడిన ప్రతి వారికి ఆయన నామములో
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ పొంది నీతిమంతులుగా మార్చబడిన ప్రతి వారికి దేవుడు ఆ స్థాయిని ఇచ్చాడు. బీదలకు కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వలేనటువంటి స్థాయిలో ఎవరు లేరు. ప్రభు సెలవిస్తున్నారు, మీరు బీదలకు ఇవ్వండి. ఎవ్వరొచ్చి మీ దగ్గర చేయి చాచినా, వారు ఎటువంటి వారైనా సరే, మీ చేతనైన సహాయం మీ దగ్గర ఉన్నది అన్నప్పుడు, మీకు తోచింది, మీ మనసుకు వచ్చింది, మీకు ఆ సమయంలో ప్రేరేపించబడిన వారు ఎంతైతే అంత వారి చేతులకు మీరు అందించండి. వారు చెయ్యి చాచారు, మన యుద్ధంది, మన తోచింది వారికి అనుగ్రహించడం, వారికి మనం సహాయం అందించడమే. దీనికి ప్రత్యుపకారం ఆ వ్యక్తి చేయకపోవచ్చు, లేదా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పాలిస్తున్న అధికారులు ఇవ్వకపోవచ్చు, లేదా మనతో ఉన్నవారు మనకి ఇవ్వకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నేను మీకు ప్రత్యుపకారం ఇస్తాను. మనుషులు ఇవ్వరు, దానికి ప్రత్యుపకారం నేను ఇస్తాను. కాబట్టి మనము దేవునికి అప్పిచ్చువారంగా నిలబెట్టిన స్థాయిని మనం కాపాడుకుందాం. బీదలకు మనం సహాయం అందిద్దాం. ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు ఏదో కొంచెం వండుకొని వారికి వీరికి పంచడం కాదు, కానీ ఎల్లవేళలా అన్ని కోణాల్లో అన్ని వేళల్లో మనం బీదలను కటాక్షించేవారుగా, బీదలకు సహాయం అందించేవారుగా మనం ఉండాలి. ఉన్నాము కూడా. దేవుడు ఆ స్థాయిని ప్రతి వారికి ఇచ్చారని నేను విశ్వసిస్తున్నాను. మరియు ఇవ్వడం అనేటువంటి సామర్థ్యం కూడా ప్రభు ఇవ్వాల్సింది. అది ఒక తలాంతు, సామర్థ్యత. ఇచ్చేటువంటి విషయం అనేది ఒక తలాంతు. ఆ తలాంతు కూడా దేవుడు ఇవ్వాల్సిందే. అది అందరికీ రాదు. ప్రభు అంటారు, నాకు అప్పిచ్చే స్థాయిలోకి మిమ్మల్ని నిలబెట్టా, మరి ఇచ్చే ఆ యొక్క స్థాయిని, ఆ యొక్క తలాంతును మీరు వినియోగించుకుంటున్నారా? నాకు ఇస్తే నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను. నేటి దినాన మనం కనీసం ఆయన సన్నిధిలో కానుక వేయడానికి జనులు ఇబ్బంది పడిపోతూ ఉంటే, చెయ్యి చాచి ఆ బీదలు, దిక్కులేని వారు వచ్చి మాకు సహాయం అందించండి అని అంటే, వీళ్ళకి ఎందుకు ఇవ్వడం, వీళ్ళు బాగానే ఉన్నారుగా, వీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి మరలా ఆ యొక్క వ్యసనాలకు ఖర్చు పెడతారు, వీరికి మనం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నా కూడా ఇవ్వడానికి వెనుకం చేస్తూ ఉంటారు. ప్రభు అట్టి వారికి సెలవిస్తున్నారు, ఎదుటివారు ఏ మనసుతో ఎలా ఉన్నప్పటికీ మీ దగ్గర చేయి చాచినప్పుడు వారికి మీరు అనుగ్రహించండి. ఒక మిషనరీ సేవకుడు ఉన్నాడు. ఆయన తన పెళ్లి సూట్ వేసుకొని కారులో వెళ్తూ ఉన్నాడు. ఆయన కారులో వెళ్తూ ఉండగా జోరున వర్షం. ఆ వర్షంలో ఒక పెద్ద ఆయన ఆ రోడ్డు మూలన దారి ప్రక్కన ఉండి తడిసిపోతూ వణికిపోతూ ఉంటే, ఈయన ఈ దేవుని పనివాడు, దేవుని సేవకుడు చూసి అతను వేసుకున్నటువంటి ఒక సూటు, కారు దిగి ఆ సూట్ తీసి ఆ వ్యక్తికి తొడిగి ఒక వెచ్చని స్థానంలో కూర్చోబెట్టి వచ్చేశాడు. ఆ దినమున రాత్రి ప్రభు స్వప్నమందు ఆ యొక్క సేవకుడికి దర్శనమిచ్చి అతన్ని పిలుస్తుంటే అతను అంటున్నాడు, ప్రభువా, ఇది నేను ఒక వ్యక్తికి ఇచ్చిన సూట్ లాగుందే, ఒక దిక్కులేని వానికి బేదలకు ఇచ్చినటువంటి సూట్ లాగుందే, ఇది నాదే కదా అంటే, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది ప్రభువా అంటే, ప్రభు అంటున్నారు, ఆ రోజున ఆ రాత్రి ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చావంటే అది నాకు ఇచ్చినట్లే. నీ యొక్క దాతృత్వపు హృదయం ఎంతవరకు ఉంది, నీకు ఇచ్చిన తలాంతు, నీ సామర్థ్యత ఎంతవరకు వినియోగిస్తున్నావు అనేటువంటి విషయాన్ని నేను పరీక్షించడానికి నేను వచ్చాను. కానీ నీకు అత్యంత ప్రియమైనటువంటి నీ సూటును ఆ వ్యక్తికి అవసరమని, మనకి అది అవసరమైనప్పటికీ మనకంటే ఎక్కువ వారికి అది అవసరమని తీసిచ్చావు చూసావా, అది నాకు ఇచ్చినట్లే. దీనికి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. కనుక నేటి దినాన మనకిచ్చిన సామర్థ్యత కొలది మనం దేవుని కొరకు, దేవుని సన్నిధిలో పేదవారికి కానీ, లేని వారికి కానీ, దిక్కులేని వారికి కానీ, దేవుని పరిచర్య కొరకు కానీ మనం ఖర్చు పెట్టవలసిన వారమై ఉన్నాము. మనం మన సామర్థ్యతను, మన తలాంతును వినియోగించబద్దులమై ఉన్నాము. కనుక దేవునికి అప్పిచ్చువారుగా ఆయన మనం నిలబెట్టి ఉండగా ఆ ప్రత్యుపకారాన్ని దేవుని యొద్ద నుంచి ప్రతి వారు అనుభవించుదురుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో నుంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభా, ఇప్పుడు నీ కృపలో భద్రపరిచారు. నేటి దినాన ప్రభా, నీకు అప్పు ఇవ్వడం అనేటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా మీరు బయలుపరిచారు. నేను నమ్ముకున్న వారు, నేను విశ్వాసం ఉంచిన వారు అప్పు ఇచ్చేవారుగానే ఉంటారు, కానీ అప్పు చేయువారుగా ఉంటారని చెప్తున్నావు తండ్రి. అయ్యా, బిడ్డలను కటాక్షించడం, దిక్కులేని వారిని ఆదరించడం, వారి కొరకు గుప్పులు విప్పడం అనేది నీకు అప్పిచ్చడం అని తెలియజేసావు తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభు వారికి సామర్థ్యత కొలది వారికి ఇచ్చినటువంటి మీ తలాంతును వారు వినియోగించినట్లుగా సహాయం అనుగ్రహించండి. వారి యొక్క స్థాయిలో, వారి యొక్క స్థితిలో అనేకుల కొరకు వారు ధారాళంగా గుప్పులు ఇవ్వటకు సహాయం అనుగ్రహించండి. సత్క్రియలు చేసి నీ యొద్ద మెప్పును పొందుకుంటకు, నీ యొద్ద ప్రత్యుపకారము, ఆశీర్వాదము పొందుకుంటకు మీరు సహాయం చేసి మీరు కృపను అనుగ్రహించండి. వారి ప్రతి అవసరం కాలమందు వారు
ఆ యొక్క ప్రత్యుపకారాన్ని పొందుకున్నట్లుగా ప్రతి ఒక్క బిడ్డని, అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు విడిపించండి. వారు తీర్మానం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉండగా వారిని ఆశీర్వదించండి. వారి ఇళ్లలో సమృద్ధిని దయచేయండి, వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి, వారి చేతుల కష్టజీతాన్ని దీవించండి, వారి వ్యాపారాన్ని దీవించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, అన్ని కోణాల్లో మీరు వృద్ధిని కలుగు చేసి ఆశీర్వదించి దీవించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్.